హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చే ముందు అయితే తీస్తున్నానండి. ఇదైతే ఇక్కడైతే మార్నింగ్ అనమాట. తమ్ముడు అయితే వర్క్ వెళ్లే ముందు అయితే ఇలా వాళ్ళైతే ఒక రౌండ్ అయితే కంపల్సరీ వేయాలి, లేదంటే ఏడుస్తూ ఉంటారు. అదేంటోనండి, వాళ్ళ డాడీని అయితే అస్సలు అడగరు ఇలా రౌండ్ ఉడుకోమనేసి. కానీ మా తమ్ముడిని అయితే వదలరండి. వాళ్ళు రౌండ్ వెళ్లే వరకు అయితే వదలరు అనమాట. బహుశా పిల్లలకి మేనమామ మధ్యలో ఉండే బాండింగ్ అంటే ఇదే అనుకుంటాను. అందుకే ఇంకా ప్రతిరోజు మార్నింగ్ అయితే వాడు వెళ్లే ముందు అయితే వాళ్ళు ఒక రౌండ్ అయితే తిప్పేసి మళ్ళీ అయితే వెళ్తాడు అనమాట. ఇంకా మార్నింగ్ అయితే తమ్ముడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరూ అయితే టిఫిన్ అయితే తినేసినాము. ఇంకా అమ్మ అయితే ఇంకా రేపు వెళ్తాం కదా ఇంటికి అనేసి ఇంకా ముందు రోజు అయితే నాన్ వెజ్ తెచ్చింది, చికెన్ మటన్ 2 తెచ్చింది అనమాట. ఇంకా దాన్ని అయితే అమ్మ నేను ఇద్దరు కలిసి అయితే చేసుకుంటాము. చూసారు కదా, ఇక్కడ మటన్ చారు చేసినాము, ఫ్రై కొంచెం, మళ్ళీ చికెన్ ఫ్రై కూడా చేసాం అనమాట. పిల్లలు మటన్ సరిగా తినరు, అందుకే కొంచెం వాళ్ళ కోసం అయితే చికెన్ కూడా తెచ్చినాము. దాన్ని కాంబినేషన్ గా అయితే ఇంకా ముద్ద అయితే కంపల్సరీ, మళ్ళీ ఇంకా రైస్ రసం అయితే పెట్టుకున్నాం అనమాట. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే లంచ్ చేసినాము. ఇంకా తర్వాత ఇంకా పెద్దగా పని ఏం లేదు, ఖాళీగా అయితే కూర్చోన్నాం అనమాట. మేమైతే ఒక 1 వీక్ ఉందామని అయితే వెళ్ళామండి. మా ఆయన అయితే ఊరికి వెళ్ళున్నారనమాట, ఏదో పని మీద 4 రోజులు. అందుకే ఇంక సరే అక్కడ ఉందామనేసి అయితే వెళ్ళినాము. తర్వాత ఆయన వచ్చిన తర్వాత వస్తాడు కదా అనేసి ఇంకా అలా మేమైతే మధ్యాహ్నం లంచ్ చేసి అయితే టీవీ చూస్తా ఉన్నాము. ఇంక పిల్లలు కూడా పడుకొని అయితే నిద్రపోసినారనమాట. వాళ్ళు లేవడానికి ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంక ఈవినింగ్ లేవగానే ఇంక టీ కాఫీ పిల్లలు పాలు అవన్నీ తాగేసిన తర్వాత అయితే ఇంక ఇలా బయట అయితే వచ్చి కూర్చున్నాం అనమాట, ఆడుకుంటారనేసి పార్కింగ్ లో. అమ్మ వాళ్ళు ఉండే దగ్గర పై ఇంట్లో అయితే ఒక చిన్న పాప కూడా ఉందన్నమాట. ఇప్పుడు తనకైతే 1 ఇయర్ ఉంటుంది. తను పిల్లలు వచ్చినప్పటి నుంచి అయితే భలే సరదాగా ఆడుకుంటా ఉంటుంది కిందకి వచ్చి. అందుకే వీళ్ళు ఆడుకుంటా అంటే పాప కూడా వచ్చింది అనమాట. ఇంకా అందరు కలిసి అయితే అలా కూర్చొని అయితే ఆడుకుంటా ఉన్నారు. ఇంతమంది పిల్లలు ఉన్నా గానీ మా సుచిత్రకి మాత్రం కంపల్సరీగా నేనైతే కావాలండి. తను ఎప్పుడు ఆడుకో ఆడుకో మమ్మీ అంటానే ఉంటుంది. అందుకే వాళ్ళతో కొంచెం ఆడినా మళ్ళీ ఎప్పుడు ఆ వెనకాల తిరుగుతూ ఉంటుంది, మమ్మీ 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 అంట. అందుకే ఇంకా తనతో కొంచెంసేపు పిల్లలతో కొంచెంసేపు అయితే ఆడుకున్నాము. అలా సరదాగా ఆడుకున్నాం అనమాట. ఈవినింగ్ అయిపోయింది, ఇంకా దోమలు ఎక్కువైపోతాయి కదా, అందుకే ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసినాము. పిల్లలు కూడా బాగా ఆడుకున్నారండి. ఒక 1 అవర్ అన్నా కూర్చోంటాం అనిపిస్తుంది బయట అయితే. ఇంకా అలా ఈవినింగ్ అయితే అయిపోయింది కదా, ఇంకా అందుకే ఇంక సరే అనేసి ఇంట్లోకి అయితే వచ్చేసినాము. ఇంట్లోకి రాగానే ఇంక నేనైతే ప్రోగ్రామ్స్ అయితే పెడతాను అనమాట. ఈ టీవీలో మనకి ప్రతి ఒక్క ఫెస్టివల్ కి ప్రోగ్రామ్స్ వస్తా ఉంటాయి కదా, అవైతే చూస్తా ఉన్నాను ఇంతకు ముందు. ఇప్పుడు అసలు ఆ ప్రోగ్రామ్ చూడడానికి కూడా టైం లేదండి. ఎప్పుడో ఏమైనా చూడాలనుకుంటే కూడా నేను పర్టికులర్ గా టైం పెట్టుకొని మరీ చూడాల్సి వస్తుంది. అందుకే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ప్రతిరోజు ఒక్కొక్కటి అయితే చూస్తా కవర్ చేస్తా వస్తాను అనమాట. ఇప్పుడే కదా మనకు దొరికే ఛాన్స్ అనేసి అలా మూవీస్ ఇలా ప్రోగ్రామ్స్ అన్ని అయితే చూసినాను నేను. పిల్లలు అయితే ఆడుకుంటా ఉంటే ఇంకా అమ్మ అయితే చూసుకుంటుంది కదా, అందుకే నేనైతే వరుస పెట్టుకొని అన్ని అయితే చూస్తాను అనమాట. ఏదో కరువు వచ్చిన వాళ్ళకి టైం దొరికినట్టుగా అస్సలు వదలలేదండి. టైం దొరికినప్పుడు అంతా చూస్తాను అనమాట. పెద్దగా ఇంకేం పని ఉండదు కదా, అమ్మ చేతిలో కలిసి ఏదో కొంచెం అలా చేస్తాము. రోజుకి భిన్న పని ఎంత అయిపోతుంది, ఇంకొచ్చని ఇలాగ చూడడం అనమాట. ఇంతే పని. ఇట్లే వారం అయితే గడిచిపోయింది. ఏదో పనుండి అయితే త్వరగా అయితే ఇంటికి వచ్చేసినాం కానీ లేదంటే ఇంకా 1 వీక్ అయితే ఉండేవాళ్ళమండి. అక్కడ ఉంటే టైమే తెలియదు అసలు. ఇంక మేము అలా అయితే చూస్తా ఉన్నాం కానీ ఇంకా మా తమ్ముడు వచ్చేసినాడు. కొంతసేపటికి ఇంక వాళ్ళ డాడీ కూడా వచ్చేసాడు అనమాట. ఇంక వాళ్ళు రావంగానే ఇంకా మాకైతే పిల్లలతో పని ఉండదు అనమాట. వాళ్ళు ఒక్కొక్కరు అయితే వాళ్ళ డాడీ దగ్గరికి వాళ్ళ మామ దగ్గరికి అయితే వెళ్ళిపోతా అంటారు. వాళ్ళతోనే ఆడుకుంటా అంటారు, వాళ్ళే చూసుకుంటా అంటారు. అప్పుడు మేమైతే కొంచెం ఫ్రీ అవుతాం అనమాట. ఆ తమ్ముడు ఉన్నాడంటే ఇంకా ఎక్కువ ఆడతారు పిల్లోళ్ళు. అప్పుడైతే ఇంకా అసలు కొద్దిగా మాకు పని ఉండదు. అప్పుడు ఇంకా మేము అమ్మ కూతుర్లు కూర్చొని అయితే ఆడుకుంటా ఉంటాం అనమాట. పిల్లలు అలా ఆడుకుంటా ఉంటే. కానీ ఈసారి ఏమంటే నేను వీడియో తీయాలి కాబట్టి వాళ్ళు వీడియో తీస్తా ఆడుకుంటా ఉన్నాము అంతే. ఇంక వాళ్ళ డాడీ వచ్చినాడు. ఇంక వాళ్ళైతే ఇంక రావంగానే క్రికెట్ జరుగుతుంది కదండి, ఇద్దరు అయితే క్రికెట్ పిచ్చోళ్ళు అనమాట. మా ఆయన మా తమ్ముడు ఇద్దరు సరిపోయినారు కదా, అందుకే ఇంకా నా ప్రోగ్రామ్ వదిలేసి మేము ఆడుకుంటా ఉంటాము పిల్లోళ్ళు మేము. వాళ్ళిద్దరు అయితే కూర్చొని అయితే క్రికెట్ చూస్తా ఉన్నారు. ఇంక ఇక్కడ పిల్లలు అయితే వాళ్ళకి ఎన్నెన్ని ఆటలు వచ్చో అన్నెన్ని అయితే ఆడి మొత్తం అయితే చూపిస్తున్నారు అనమాట. ఆడతా అయితే వాళ్ళు కూడా ఫుడ్ అయితే తినేస్తున్నారు. ఇంక మేమందరూ కూడా తినేసి అయితే ఇంకా ఆ రోజు పడుకునేసినాము అంతే. ఇంక నెక్స్ట్ డే అయితే ఇంక ఇంటికి వెళ్ళాలి. ఇంకా ఆ రోజు అయితే ఇంకేముంటుందండి, బ్యాగులు సర్దుకోవడాలు చేసుకోవడము, తినడము, పిల్లలు రెడీ చేసుకోవడము, రావడం ఇదే కదా ఉంటుంది. ఇంకా రోజు మొత్తం అయితే అలానే అయిపోయింది అనమాట. ఇంకా ఆ రోజు మొత్తం ఇంక మామూలు రొటీన్ కదా, నో వీడియో అనమాట, ఏం తీయలేదు. ఇంక ఇక్కడ ఇదైతే మేము ఇంటికి బయలుదేరే ముందు అందరూ రెడీ అయిపోయేసి అయితే ఇంక ఇక్కడైతే ఆటో కోసం వెయిట్ చేస్తాము. గాడీలు అయితే వెళ్ళడానికి కుదరదు కదా, అందరూ బ్యాగులు అన్ని. సో అందుకే ఆటో అయితే బుక్ చేసుకున్నామాట వెళ్ళడానికి. ఇంక మేము వెళ్తా ఉంటే అమ్మ అయితే బాధగా ఫేస్ పెట్టుకొని ఉందన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి వెళ్ళేటప్పుడు అయితే ఇంక ఇలానే ఫీల్ అయిపోతా ఉంటుంది. ఇంకేం చేద్దామండి, తప్పదు కదా, మనం వెళ్ళినా గానీ తిరిగి అయితే మన ఇంటికి రావాల్సిందే. అందుకే ఇంక ఇక్కడ మేమైతే ఇంక అందరికీ బాయ్ చెప్పేసి బయలుదేరేసి ఇంటికి అయితే వచ్చేస్తాము. హాలిడేస్ అయ్యే లోపల ఇంకోసారి అయితే పిల్లల్ని అయితే తొడుకొని పోయేసి వద్దాం అనుకున్నాను. తర్వాత అయితే అస్సలు కుదరదండి. అందుకే చూద్దాము. మీరైతే వీడియో అయితే ఇంతవరకు చూసారు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. థాంక్యూ ఫర్ వాచింగ్. బాయ్.